బాలకాండం తదుపరి భాగం. కాలచక్రం తిరుగుతున్నది. ఒకనాడు దశరథుడు తన మంత్రులు, పురోహితులు మొదలైన వారితో సమావేశమయ్యి తన కుమారుల వివాహ ప్రస్తావన చేస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగుపెట్టారు మహా తేజస్శాలి అయినటువంటి విశ్వామిత్ర మహర్షి. ఇతను ఎంత గొప్పవాడు తెలుసా? సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్థుడతడు. దశరథుడు ఎదురేగి సాదరంగా ఆహ్వానించి విశ్వామిత్రునకు సముచిత రీతిన మర్యాదలు గావించి చేతులు జోడించి, మహర్షి, తమ రాకకు గల కారణమేమి? నాపైన కార్యభారం పెడితే నెరవేరుస్తానన్నాడు. దశరథుని వినయానికి మురిసిపోయి విశ్వామిత్రుడు, వశిష్ఠుని ఉపదేశాలను పొందినవాడివి కదా, నీవు ఇలాగే ప్రవర్తిస్తావని మెచ్చుకున్నాడు. విశ్వామిత్రుడు దశరథునితో తాను వచ్చిన పనిని తెలుపుతానన్నాడు. దాన్ని ఆచరించమన్నాడు. ఆడిన మాట తప్పవద్దన్నాడు. అసలు విషయం చెప్పనారంభించాడు. ఓ రాజా, నేనొక యజ్ఞాన్ని సంకల్పించాను. కానీ మారీచ, సుబాహులనే రాక్షసులు ఆ యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తున్నారు. వారిని కోపించడానికి, శపించడానికి శక్తి ఉన్నా యజ్ఞ దీక్షలో ఉన్నాను కాబట్టి అది నాకు తగని పని. అందుకు సత్య పరాక్రముడు, శూరుడు అయిన శ్రీరాముణ్ణి 10 దినాల పాటు నా వెంట పంపు. అతడే ఆ రాక్షసులను చంపగల సమర్థుడు. నా వెంట వచ్చి యాగ సంరక్షణ చేయడం వల్ల శ్రీరామునికి అనేక శ్రేయస్సులు కలుగుతాయి. శ్రీరాముని పరాక్రమం ఎలాంటిదో నాకు బాగా తెలుసు. నాకే కాదు, వశిష్ఠుల, వామదేవుల వారి మహర్షులకు కూడా తెలుసు. వారంతా అంగీకరించిన తర్వాతే రాముని నాతో పంపమని అన్నాడు. ఆ మాటలు వింటుంటే దశరథుని గుండెల్లో రాయి పడింది. చేతులు జోడించి, మహర్షి, నా రాముడు 16 ఏండ్లు కూడా నిండని పసివాడు. ధనుర్విద్య ఇంకా పూర్తి కాలేదు. యుద్ధ విషయాలతో తగిన పరిచయం లేనివాడు. కనుక దయచేసి నా రాముణ్ణి కోరకండి. అంతగా కావాలంటే ధనుర్బాణ పాణినై నేను మీ వెంట వస్తాను. మీ యాగాన్ని సంరక్షించే బాధ్యత నాది. ఇవన్నీ ఎట్లా ఉన్నా రాముణ్ణి వదిలి నేను ఒక్క క్షణమైనా బతకలేను. మా నోముల పంట రాముడు. ఇంతకు ఆ రాక్షసులు ఎవరి అండతో ఈ దుండగానికి ఒడికట్టారు అని అడిగాడు. విశ్వామిత్రుడు సమాధానమిస్తూ, పౌలస్త్య వంశజుడైన విశ్రవసుడనే ముని కుమారుడు రావణాసురుడు. ఇతడు కుబేరుని సోదరుడు. అనేక రాక్షస బలాలు కలవాడు. అయితే పిల్లలు, ఇక్కడ మనము రావణాసురుడు, కుబేరుని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి నాన్న. ఎందుకంటే రావణాసురుడు కుబేరుడికి తండ్రి విశ్రవసుడే. కానీ విశ్రవసుడికి ఇలవిలకి పుట్టినవాడు కుబేరుడు. ఇక విశ్రవసునికి కైకసికి పుట్టినటువంటి వాడు రావణాసురుడు. ఇక్కడ రావణుని తల్లి కైకసి, ఈమె రాక్షసరాజు సుమాలి కుమార్తె. శ్రీ మహావిష్ణువు రాక్షసులను అంతమొందించిన తర్వాత మిగిలిన రాక్షసులు పాతాళానికి వెళ్ళిపోయారు. సుమాలి కుమార్తె కైకసి చాలా సౌందర్య రాశి. ఈమె చెలికత్తెలు ఎప్పుడు కూడా భూలోకం చాలా అందంగా ఉంటుందని చెప్పగా తన తండ్రిని ఒకసారి, తండ్రి, భూలోకానికి తీసుకొని వెళ్ళవలసిందిగా కోరింది. తండ్రితో భూలోకాన్ని చూసిన కైకసి చాలా సంతోషంతో, తండ్రి, ఈ భూలోకం ఎంత అందంగా ఉంది అంటూ మురిసిపోతుండగా ఆకాశంలో కుబేరుడు పుష్పక విమానంలో తన తండ్రి విశ్రవసుని కలవడానికి వెళ్తుంటాడు. తండ్రి, ఏమది అని అడగగా, తల్లి, అది పుష్పక విమానం. అందున్నవాడు కుబేరుడు, లంకకు అధిపతి. లంక బంగారు నగరం. మనం కూడా మన పూర్వీకులు ఈ లంకలోనే ఉండేవారం. నీవును విశ్రవసుడిని వివాహం ఆడినచో
మంచి సంతానం కలిగినచో మనం మళ్ళీ పూర్వవైభవం పొందవచ్చుని అంటాడు. దానికి కైకసి విశ్రవసునితో వివాహంకు ఒప్పుకోవడంతో అతనికిచ్చి వివాహం చేస్తాడు సుమాలి. కైకసికి కొంతకాలానికి రావణాసురుడు, కుంభకర్ణుడు, శూర్పణఖ జన్మిస్తారు. కైకసి విశ్రవసునితో అంటుంది, స్వామి, నాకు మీ వల్ల మీ వంటి సత్సంతానం కలుగుతుందని అనుకుంటే ఇలా రాక్షసులు జన్మించారు అని అడగగా, నీవు నన్ను సంతానాన్ని ఆర్థించిన వేళ అటువంటిది, ఇక నీకు తప్పక సత్సంతానము కలుగుతుందని విష్ణు భక్తుడైన విభీషణుడికి జన్మనిస్తాడు. పిల్లల ఇరువురికి, అంటే ఇటు కుబేరునికి, విశ్రవసునికి, విశ్రవసుడు కుమారుడైనటువంటి కుబేరుడికి, రావణుడికి, కుంభకర్ణుడికి, అందరికీ, విభీషణుడికి అందరికీ కూడా ఆయన సమానంగానే వేదాలు, ఉపనిషత్తులు, విలువిద్యలు అన్నిటినీ నేర్పిస్తాడు. అయితే ఒకనాడు కుబేరుడు తండ్రితో అంటాడు, తండ్రి, నేను తపోవనానికి వెళ్ళి తపస్సు చేసుకోవాల్సిందిగా నన్ను ఆజ్ఞాపించండి అంటాడు. అప్పుడు ఒకసారి విశ్రవసుడు దివ్య దృష్టితో చూస్తాడు. ఈ పిల్లవాడు ఒకప్పటి గుణనిధి. ఈ గుణనిధి ఎవరు అంటే, పూర్వము కాంపిల్య నగరం లోపల యజ్ఞదత్తుడు, సోమిదమ్మ అనే ఇద్దరు దంపతులు ఉండేవాళ్ళు. ఈ యజ్ఞదత్తుడు చాలా గొప్ప పండితుడు. ఈయన రాజు ఆస్థానంలో పండితుడుగా ఉండేవాడు. అయితే లేక పుట్టడం వల్ల ఈ సోమిదమ్మ ఏంటంటే పిల్లవాడిని చాలా గారాబం చేసి పెంచుతుందన్నమాట. పిల్లవాడికి చెడు అలవాట్లు, చెడు స్నేహితులు, ఇలా చెడిపోయి చివరికి జూదగాడుగా తయారవుతాడు. ఇంట్లో ఉన్నాయే కాకుండా దొంగతనాలకు కూడా బాగుపడతాడనమాట. ఒకనాడు ఈ యజ్ఞదత్తుడు అలా వస్తూ ఉంటే ఒక జూదరి చేతికి తన నవరత్నపు ఉంగరం కనబడుతుందన్నమాట. ఈ ఉంగరం నీకెక్కడిది అని అడుగుతాడు. ఇది ఫలానా ఆ పిల్లవాడు, అతడు జూదం చాలా బాగా ఆడతాడు, మంచి జూదరి, అతను ఓడిపోతే నాకు వచ్చింది అంటాడు. ఇక చాలా కోపంతో ఇంటికి వస్తాడు. సోమిదమ్మను కోప్పడతాడు. నీ ఇలా ఎలా పెంచావు, ఎందుకు ఇలా పెంచావు పిల్లవాడిని, నాకెందుకు చెప్పలేదు అనేసి. సో ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఈ మన గుణనిధి భయంతో ఇంకా ఇంటికి వెళ్ళడు. రాత్రి అయిపోతూ ఉంటుంది, చీకటి పడుతూ ఉంటుంది. తన స్నేహితుల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, నేను ఈరోజు రాత్రికి మీ ఇంట్లో ఉంటాను అంటాడు. ఏ ఒక్క స్నేహితుడి పేరెంట్స్ ఒప్పుకోరు. ఎందుకంటే చెడ్డవాడికి ఎవరు కూడా చెడిపోయిన వాళ్ళకి ఆశ్రయం ఇవ్వరు నాన్న. పాపం పిల్లవాడు అలాగే ఉండి ఏం చేస్తాడు, ఇక చీకటి పడుతూ ఉంటే గౌతమి నదిని దాటుకుంటూ ఆ పక్కనే ఉన్నటువంటి నది ఒడ్డున ఉన్న గుడికి వెళ్తాడు. చీకటి పడిపోతుంది. ఆ రోజు శివరాత్రి. భక్తులందరూ దేవుడికి నైవేద్యాలు, పూజలు అన్నీ చేసి అలసిపోయి 12 దాటిన తర్వాత అందరూ కూడా నిద్రలోకి జారుకుంటారు. ఈ పిల్లవాడికి బాగా ఆకలిస్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళి ఏమైనా తిందామనుకొని ఏం చేస్తాడు, గర్భగుడిలోకి వెళ్తాడు. గర్భగుడిలో ఉన్నటువంటి ఒక్క దీపము వల్ల అతనికి ఆ చీకటిలో ఏవి సరిగ్గా కనబడవు. తన పై వస్త్రం తీసుకుని దాన్ని ఒత్తిలాగా చేసి వెలిగించి ఆ దీపపు కాంతి లోపల కొన్ని పండ్లను తినడానికి తీసుకుంటాడు. తీసుకొని బయటికి వెళ్దామని వెళ్తుండగా ఒక భక్తుడు కాలు తగిలి పిల్లవాడు నంది మీద పడి తల పగిలి చనిపోతాడు. శివరాత్రి రోజు అనుకోకుండానే పిల్లవాడు నదీ స్నానం చేశాడు. తర్వాత దేవునికి ఉపవాసం ఉన్నాడు. ఆ తర్వాత దీపాన్ని వెలిగించాడు. నైవేద్యాన్ని తీసుకోబోతుంటే చనిపోయాడు. సో అతను చనిపోయినప్పుడు తీసుకెళ్ళడానికి దేవదూతలు వస్తారు, తర్వాత యమదూతలు వస్తారు. సో దేవదూతలు ఇతను చేసినటువంటి కార్యాన్ని వివరించి అతన్ని స్వర్గానికి తీసుకెళ్తారు.
ఇక్కడ ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తాను తెలిసి తెలియక ఎన్ని చెడు పనులు చేసినా చనిపోయేప్పటికీ వాడిలో ఒక పరివర్తన వచ్చింది. నేను తప్పు చేశాను అనేటువంటి భయాందోళనతో వాడు ఇంటికి కూడా వెళ్ళలేదు. ఇక గుడిలో ఏదైనా దొంగతనం చేయొచ్చు, కానీ ఏం దొంగిలించలే, జస్ట్ ప్రసాదం తీసుకున్నాడంతే. ఇక ఆ పుణ్యఫలం వల్ల తదుపరి జన్మలో ఒక మంచి రాజుకు కొడుకులా పుట్టి ఎన్నో దైవ కార్యాలు చేసి గుడులు, గోపురాలు, సత్రాలు అన్నీ మంచి పనులు చేసి చివరికి విశ్రవసుడికి కుబేరునిగా జన్మిస్తాడు. సో మన పరివర్తన ఎలా ఉండాలి? శాశ్వతమై ఉండాలి. ఎవరు పుట్టుకతోనే చెడ్డవాళ్ళుగా పుట్టరు. తన తప్పును తెలుసుకొని ఇంకెప్పుడు ఏ జన్మలో కూడా ఇలాంటి తప్పిదాన్ని చేయకూడదు అనేటువంటి నిర్ణయం ఉందే, అది అతన్ని కుబేరునిగా, సాత్వికంగా ఉండేటువంటి వ్యక్తిగా జన్మనిచ్చింది. ఇక రావణాసురుడి వాళ్ళ తల్లి ఏమందంటే, చూడు బాబు, కుబేరుడు ఎంత గొప్ప తపస్సు చేసుకున్నాడు. ఇక తర్వాత తండ్రి దీవెనలతో అతను పిల్లవాడిని తపస్సుకు పంపిస్తే ఆయన బ్రహ్మను సాక్షాత్కరింపజేసుకొని అప్పుడు బ్రహ్మ ఏమంటారంటే, నీకేం వరం కావాలో కోరుకోమని అంటాడు కుబేరుణ్ణి. అప్పుడు అంటారు, తండ్రి నాకేది అనుచితమైతే మీరు అదే వరం ఇయ్యండి అంటాడు. సో చాలా సంతోషపడి, నువ్వు ఇక్కడ ఉత్తర దిశన లంక ఉంటుంది, ఆ లంక బంగారు నగరము, దానికి యక్షులు ఉంటారు, నువ్వు ఆ యక్షులందరికీ నువ్వు రాజుగా ఉండు, ఇక నవనిధులకు నువ్వు అధిపతిగా ఉంటావు అని అతన్ని దీవిస్తాడు. ఇంకేమంటాడు, ఒక పుష్పక విమానాన్ని కూడా నీకు ఇస్తున్నాను. ఇది ఎంత గొప్పదంటే, దీని విశేషం ఏంటంటే, మనం మనసులో ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటే అది నిన్ను అక్కడికి తీసుకొని వెళ్తుంది. ఎంతమంది కూర్చున్నా ఇంకొకరు కూర్చోవడానికి ప్లేస్ ఉంటుంది అని చెప్పి ఆయన అంతర్ధానం అయిపోతాడు. ఇక ఈ కైకసి ఉంది కదా, కైకసి ఏమంటుంది, రావణాసురుని వీళ్ళని తన పిల్లల్ని కూడా, చూడు కుబేరుడు ఎంత గొప్పవాడయ్యాడు, మీరు కూడా కుబేరునిలా గొప్పవాళ్ళు కావాలి అని అంటే వీళ్ళు కూడా బ్రహ్మ కోసం తపస్సు చేయడానికి వెళ్తారు. చాలా ఘోరమైన తపస్సు చేస్తారు నాన్న. బ్రహ్మ ప్రత్యక్షమవుతారు. బ్రహ్మ అంటారు, ఏం వరం కావాలని ఫస్ట్ రావణాసురుడిని అడుగుతాడు. రావణాసురుడు అంటాడు, అసలు నాకు చావే ఉండద్దు. అది ఎలా కుదురుతుంది? సృష్టిలో ఎవరికి పుట్టిన ప్రతి ప్రాణి చనిపోవాల్సిందే, అది కుదరని పని అంటాడు. అప్పుడు రావణాసురుడు ఏమంటాడంటే, నాకు దేవతలతో కానీ, రాక్షసులతో కానీ, గంధర్వులతో కానీ, యక్షులతో కానీ, కిన్నెర కింపురుషులతో ఎవరితోనూ నాకు చావు ఉండద్దు అంటాడు. ఇక మిగిలిన వాళ్ళెవరు? మానవులు, జంతువులు. అవంటే అతనికి ఒక చాలా చిన్న చూపు అనమాట. అవి నన్ను ఏం చేస్తాయిలే అని. ఇక తదహస్తు అంటాడు. కుబేరుడిని, ఇక కుంభకర్ణుడు ఉంటాడు కదా, కుంభకర్ణుని అడుగుతారు, నీకేం కావాలి అని అడుగుతుండగానే దేవతలందరూ వచ్చేస్తారు. అయ్యా, మీరిచ్చే వరాల వల్ల ఎలాంటి ఆపదలు వాటిల్నో కదా అంటూ మమ్మల్ని మీరే ఏదైనా చేసి కాపాడండి అని వేడుకోగా బ్రహ్మ ఏం చేస్తాడంటే సరస్వతి వంక చూస్తాడు. సరస్వతి అర్థం చేసుకుంటుంది. ఇక ఈ కుంభకర్ణుడు ఏమనుకుంటాడంటే, నేను అందరి పట్ల ఎల్లప్పుడూ నిర్దయగా ఉండడాన్ని ప్రసాదించు అని వేడుకోవాలనుకుంటాడు. అందరి పట్ల నేను నిర్దయగానే ఉండాలి ఎల్లవేళలా అనుకుంటాడు. ఈ సరస్వతి అమ్మవారు నాలుక మీద కూర్చొని ఏం చేస్తుందంటే, నిర్దయకు బదులు ఎల్లవేళ నాకు నిద్ర కావాలి, నిద్రను అనుగ్రహించు అంటాడు. నిర్దయను అనుగ్రహించు అనే బదులు నిద్రను అనుగ్రహించు అంటాడు. దానివల్ల అతడు 6 నెలలు నిద్రపోతూనే ఉంటాడు. ఇక విభీషణ్ని అడగగా విభీషణ్ ఏమంటాడో తెలుసా, నేను ఎప్పుడూ ధర్మబద్ధుడినై ఉండేలాగా వరం ఇవ్వమని అంటాడు. సో అందుకు సంతసించి బ్రహ్మ వరమిచ్చి అంతర్ధానం అవుతాడు. పిల్లలు, కుబేరునికి రావణాసురునికి తండ్రి ఒకడే. వీరిరువురు బ్రాహ్మణులే, బ్రహ్మదేవుని మనుమలే. అయినప్పటికీ బుద్ధిని బట్టి వీరు
రాక్షసులుగానే పెరిగాడు. రావణుడు అతడు బహుపరాక్రమశాలి తెలుసా. ప్రజలను కన్న బిడ్డల వలె ఏ లోటు రాకుండానే చూసుకున్నాడు. అతనికున్న ఒకటే ఒక స్త్రీలోలత్వము, కనబడిన అందమైన స్త్రీ తనకే సొంతం కావాలనేటువంటి చెడు తలంపు అతన్ని చరిత్రలో చెడ్డవానిగా మిగిల్చింది. పుట్టుకతోనే ఎవరూ చెడ్డవారు కాదు. పిల్లలుగా ఉన్నప్పుడు విద్యాబుద్ధులు నేర్చుకునేప్పుడు పెద్దల పట్ల, వారు చెప్పే విషయాల పట్ల వినయ విధేయులై ఉండాలి. పెరిగిన తర్వాత సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలి అని వీరిరువురి వల్ల మనకి రామాయణంలో పిల్లలు ఎలా మసులు కావాలో, పెద్దవారి పట్ల, విద్య పట్ల ఎలా ఉండాలి అనేటువంటిది, ఏది గౌరవప్రదమైనటువంటిది అనేటువంటిది రామాయణంలో వీరిరువురి పాత్రలు మనకు తెలియజేస్తాయన్నమాట. ఇంకా పాఠంలోకి వెళ్తే, బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరాల వల్ల రావణాసురుడు అతని గర్వం ఇబ్బడి ముబ్బడైంది. ముల్లోకాలను గడగడలాడిస్తున్నాడు. అటువంటి వానికి యజ్ఞం భగ్నం చేయడం అనేది చాలా అల్పంగా తోస్తున్నది. అందుకే ఇటువంటి పనులలో పాల్గొనడు. మారీచ, సుబాహులు ఇతని చేత ప్రేరితులై యజ్ఞాలకు విఘ్నాలను కలిగిస్తున్నాడనగానే దశరథుడు మరింత భయపడ్డాడు. యుద్ధంలో యమునితో సమానులైన వారిని ఎదుర్కొనడానికి నా చిన్ని పాపన్ని నేను పంపను. నేను కూడా యుద్ధ విషయంలో అశక్తుడనని పలికాడు. దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్ని మీద గుగ్గిలమైనాడు. ఇచ్చిన మాట తప్పడం మీ ఇంట వంట లేదు. నీ వందుకు సిద్ధపడితే రిక్త హస్తాలతో తిరిగి వెళ్తాను, మీరు సుఖంగా ఉండండి అన్నాడు విశ్వామిత్రుడు. పరిస్థితి తీవ్రతను గమనించి వశిష్ఠ మహర్షి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని దశరథునికి హితవు పలికాడు. మాట నిలబెట్టుకొని వానికి ధర్మ కార్యాలను ఆచరించిన ఫలం నశిస్తుందని హెచ్చరించాడు. అంటే మాటను మనం నిలబెట్టుకోనట్లయితే మనం ఎన్ని ధర్మ కార్యాలను ఆచరించినప్పటికీ ఆ ఫలం మనకు దక్కదు అని హెచ్చరించాడు. వివిధాస్త్ర ప్రయోగ దక్షుడైనటువంటి విశ్వామిత్రుడి వెంట రాముణ్ణి పంపడంలో సంశయానికి తావుండకూడదన్నాడు. రాముణ్ణి పంపితే మేలు జరుగుతుందని శుతిమెత్తగా సూచించాడు. వశిష్ఠుని హితవచనాలకు దశరథుడు తలొగ్గి రామలక్ష్మణుని పిలిపించి కౌసల్యతో కలిసి ఆశీర్వదించి ప్రశాంతమైన మనస్సుతో విశ్వామిత్రుడికి అప్పగించాడు. ఇక విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి అయి రాముడు నడుస్తున్నాడు. లక్ష్మణుడు అన్నను అనుసరిస్తున్నాడు. సరయూ నదీ తీరం వెంబడి చాలా దూరం ప్రయాణించారు ముగ్గురు. తర్వాత రామలక్ష్మణులకు బల అతిబల విద్యలను ఉపదేశించాడు విశ్వామిత్ర మహర్షి. వీటి ప్రభావం వల్ల అలసట, ఆకలి దప్పులుండవు, రూపకాంతులు తగ్గవు. నిద్రలో ఉన్న ఏమరుపాటుతో ఉన్న రాక్షసులేమీ చేయలేరు. ముల్లోకాల్లో ఎదురొడ్డి నిలిచేవారుండరు. సో అలాంటి బల అతిబల విద్యలను ఉపదేశించాడు విశ్వామిత్ర మహర్షి. రాముడు గురుసేవలో నిమగ్నుడై ఉంటే విశ్వామిత్రుని పాదాలు ఎత్తుసాగాడు. ఇక అతనికి సేవలు చేస్తూ ఉంటే గురుసేవ అనేటువంటిది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎంతటి విశేష ఫలితాన్ని ఇస్తుందంటే, గురువు మనస్సు అలా శిష్యుడి పైన మనస్ఫూర్తిగా తనకు వచ్చినటువంటి విద్యలన్నింటినీ కూడా ఆ వినయానికి మురిసిపోయి నేర్పించేస్తారనమాట. సరయూ నదీ తీరంలోనే వాళ్ళు ఆ రాత్రి నిద్రించారు. తెల్లవారుతోంది. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మేల్కొల్పు పలికాడు. అయ్య రామా, లక్ష్మణ లేగండి, తెల్లారిపోయింది అనలే. ఎలా అన్నారో తెలుసా? ఎంత శుతిమెత్తగా మేల్కొల్పారంటే, కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్యాదేవి సత్సంతానమైన ఓ రామా, తూర్పున ఉషక్కాంతులు ప్రసరిస్తున్నాయి, నిద్రలేచి నిత్య కర్మలను ఆచరించుమా అన్నారు. గురువాక్యం శిరసావసించాడు రాముడు.
రాముడు లక్ష్మణ్తో కలిసి మళ్ళీ ప్రయాణం కొనసాగింది. సరయూ గంగా నదుల సంగమ ప్రదేశాన్ని చేరుకున్నారు. అక్కడి విశేషాలను గురుముఖతః తెలుసుకున్నాడు. జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండడం ఉత్తమ విద్యార్థుల లక్షణం. చండకిరణకులమండన రామ శ్రీమద్దశరథనందన రామ కౌసల్యాసుఖవర్ధన రామ విశ్వామిత్రప్రియ ధన రామ ఘోరతటాకాఘాతక రామ మారీచాదినిపాతక రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ.